సో నేనేమంటున్నా అంటే ఆ పార్టీలకి ఈడికొచ్చి ఓట్లు అడిగే హక్కు లేదు కాబట్టి మా ఓట్లు మేమేసుకుంటాం. మా ముంపు గ్రామాల సమస్యలు తీరాలంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పుడు మేము గ్రామ పంచాయతీలలో ఉండే. ఇప్పుడు మున్సిపల్ కలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగక 2, 3 ఏళ్లు అయితుంది కాబట్టి, సో ఇప్పుడు మా మున్సిపల్‌నే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, మా ఓట్లు మేమే యేసుకొని, మా ముంపు గ్రామాల నుంచి మేమే ప్రతినిధులుగా ఎన్నుకోబడి, అప్పుడు గల్లాబట్టి అడుగుతాం. ప్రస్తుత అధికార పార్టీని గాని, గతంలో 10 ఏళ్ళు ఇదేంది ధృతరాష్ట్ర పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని గాని. సో అందరిని గూడా ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. ముంపు గ్రామాలన్నీ ఒక్కటైనయి. మా ఓట్లు మేమే యేసుకుంటామనే ఒక ఆలోచనకైతే వచ్చిర్రు. ఎందుకంటే ఎవరికీ ప్యాకేజీలు రాలేదు. ప్లాట్లు ఇట్లా రకరకాలుగా అన్ని రకాల సమస్యలు గూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే మన ఓటు మనమే యేసుకోవాలనే ఒక ఆలోచనతోటైతే మేము ముందుకు పోతున్నాం. సో ఈ విధంగా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా, సో ఏ పార్టీ గాదు. ఏ పార్టీకి రెబెల్‌ని గూడా గాదు. వాస్తవానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మా బజ్జర్పల్లి గ్రామవాసులు గాని, లక్ష్మాపూర్ గాని, సంగాపూర్ గాని, వాస్తవానికి మా 2 ఊర్లు ముంపు గ్రామాలున్నాయి గదా! మేమెక్కడ భూములు కోల్పోయొస్తే మా కోసం మాకు పునరావాసం కల్పించడం కోసం సంగాపూర్‌లో గూడా భూములిచ్చిర్రు మాకు. ఇట్లా అన్ని రకాలు గూడా భూ నిర్వాసితులే తయారయ్యారు. గజ్వేల్‌ల ఇటు పక్కన మొత్తం భూ నిర్వాసితుల కాలనీ.